హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శాలిని సార్విల్లు. నేను మీ శాలిని. ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి కుడుములు ఉండ్రాళ్ళు. స్వామి విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లంతో చేసిన కుడుములు ఉండ్రాళ్ళు చాలా సింపుల్గా ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే ఈ బెల్లం కుడుములను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీరు కూడా వీడియోను చూసి ఒకసారి ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా బెల్లంతో హెల్దీగా కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, రెసిపీ ప్రాసెస్ని చూసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీ అయినా మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. ముందుగా 1 కేజీ బియ్యం తీసుకొని 2-3 సార్లు వాష్ చేసేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. రైస్ని నానిన బియ్యంని ఒక క్లాత్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఆరబెట్టుకొని ఇట్లా మెత్తగా పిండిని అయితే రెడీ చేసుకున్నానండి. ఈ పిండితో మనం కుడుములు ప్రిపేర్ చేసేద్దాం. పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ని తీసుకున్నాను. తీపి ఎక్కువగా ఉండే పాకం బెల్లం తురుముని 1 కప్పు వేస్తున్నాను. ఇందులో 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి. కరిగిన బెల్లంని ఇట్లా టీ స్టాండర్లోకి ఫిల్టర్ చేసేస్తున్నాను. దీంట్లో ఉండే డస్ట్ అంతా డివైడ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వడకట్టేశాక ఈ జ్యూస్లోకి ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. కొంచెం స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా తెలుస్తుందండి. మనం టేస్ట్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి. 1.5 కప్పు రైస్ పౌడర్ని వేసుకుంటున్నాను. బెల్లం, చక్కెర, పిండి అన్నీ మంచిగా కలిసేలాగా ఇట్లా విస్కర్తో కలుపుకుంటున్నాను. ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలండి. ఈ పిండి మరీ పల్చగా ఉండకూడదు, అట్లానే చిక్కగా ఉండకూడదు. దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ మరీ పల్చగా అనిపిస్తే ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. పిండి మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఏలకుల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని హీట్ చేసుకున్నాక 1 స్పూను గీ వేసుకుంటున్నానండి. గీ కొంచెం వేడయ్యాక మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా పిండిని, ఈ పిండిని అంతటిని ఇందులోకి వేసేసుకుందాం. పిండిని ఇట్లా నెయ్యిలో ఉడికించుకోవడం వల్ల చాలా స్మూత్గా, స్పంజీగా, చాలా టేస్టీగా ఉంటాయండి కుడుములు. ఇది సిమ్లోనే పెట్టుకొని నిదానంగా ఇట్లా గరిటితో తిప్పుతూ ఉండాలి. ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గట్టిగా పిండి ముద్దలాగా తయారవుతుంది. అప్పటి వరకు సిమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. పిండి కొంచెం గట్టిగా అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ముద్దగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల కుడుములకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనంతటికి గీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. 5 మినిట్స్ పక్కన పెట్టుకునే లోపలే ఈ పిండి చల్లబడింది. ఎట్ ది సేమ్ టైం పిండి స్మూత్గా కూడా అయ్యింది. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఉండ్రాళ్ళలా చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని స్టీమింగ్కి ఉడికించుకోవడమే. ఒక 15 to 20 మినిట్స్లో స్టీమ్ అయిపోతాయండి. మనం ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేక ఇడ్లీ కుక్కర్లో అయినా స్టీమ్కి ఉడికించుకోవచ్చు. ఈ పిండితోనే మనం డిఫరెంట్ షేప్స్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. మోదకాలుగా, పిడిసలుగా, లీఫ్ కుడుములుగా, అప్పాలుగా ఇట్లా డిఫరెంట్ షేప్స్లో చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నేనైతే ఉండ్రాలలాగా చేసి నివేదిస్తున్నానండి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇట్లా కుక్కర్లోనే రెడీ చేస్తాను. ఇట్లా కుక్కర్లో వాటర్ వేసుకొని అది ప్రీ హీట్ చేసి పెట్టుకొని దీనిపైన మనం రెడీ చేసి ఉంచుకున్న కుడుముల ప్లేట్ని పెట్టుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఒక 6 విజిల్స్ కానీ వస్తే మనకి కుడుములు రెడీ అయిపోతాయండి. అట్లా విజిల్ పెట్టకపోయినా మనం స్టీమింగ్ మీద ఒక 15 మినిట్స్ కానీ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి. ఎంతవరకు కుక్ అయ్యాయో లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి ఎంత మంచిగా ఉడికాయో, చాలా స్మూత్గా, స్పంజీగా వచ్చాయి. మరి ఇంకెందుకు లేట్ చేయడం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.